టైమ్ 24/7 మరి వాళ్ళటి వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఈసారి చూసుకున్నట్టయితే ఎండాకాలం ముందే వచ్చేసింది. ఫిబ్రవరి చివరి వారం నుంచే మండిపోయే ఎండలు జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక మార్చి మొదటి వారంలో అయితే మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే రాబోయే రోజులలో పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయి. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి రాబోయే రోజులలో ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం. ఈ ఏడాది సమ్మర్ సీజన్ కాస్త ఎర్లీగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలోనే మడు పగిలే ఎండలు కనిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు జనాలను మరింత భయపెట్టేలా ఉన్నాయి. రాబోయే 3 రోజులలో చూసుకున్నట్టయితే ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటనున్నట్టు తెలిపింది. ఇప్పటితో పోల్చుకుంటే రాబోయే 3 రోజులలో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. నేడు, రేపు, ఎల్లుండి వేడిగాలుల పరిస్థితులు ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్లు కనిపిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మార్చి 2వ వారం నుంచి ఎండలు మరింత పెరుగుతాయని, పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని ఐఎండీ వెల్లడించింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని ఐఎండీ వెల్లడించింది. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. మార్చి చివరి నాటికి దేశంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్టయితే 12 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. వాటిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.